స్టెప్స్ పై నుంచి కూర్చొని ఆలోచిస్తున్నారా? ఊరికే మూవీ టైటిల్కి న్యాయం చేద్దామని అలా దిగాను. సో కమింగ్ టు మూవీ చాలా బాగుంది. ఏదో మూవీ అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ స్టోరీ ఉండాలి, ఇదంతా ఏం లేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. లిటరల్లీ ఐ లవ్డ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. అండ్ లవ్ డ్రామా అంతా జరుగుతూ ఉంటుంది. లర్న్ వన్ థింగ్, అదేంటంటే ఎప్పుడు ఒక్క దగ్గరే స్టక్ అయిపోకూడదు. లైఫ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఫర్ యూ, లైఫ్ ఈజ్ గివింగ్ యూ సెకండ్ ఛాన్స్, టేక్ ఇట్, మూవ్ ఆన్. అది ఒక కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ అనొచ్చు. ఓకే, ఏంటి రివ్యూ అయిపోయింది అంతే. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఐ నో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేటింగే కదా, రేటింగ్ నేను ఇస్తాను. రేటింగ్ వచ్చేసి ఫర్ 5 ఐ విల్ గివ్ 4 యాక్చువల్లీ. బికాజ్ ఏదో చిన్న యాక్టర్స్ లేకపోతే అది ఇది అని చెప్పి ఎక్కడ తగ్గించాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, హీరో యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ గ్రాఫ్ నందు గారిది ఎలా ఉందంటే ఇలా 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 వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఐ హోప్ రియలీ ఇంకా మంచి కాన్సెప్ట్స్తో మంచి మూవీస్తో మీరు రావాలి అని చెప్పి. నందు గారు సవారీలో చేసినప్పుడు ఆయన ట్రూ యాక్టింగ్ నేను చూశాను. బట్ ఈ సినిమాలో అయితే అసలు వేరే లెవెల్, వేరే మూడ్ స్వింగ్స్, వేరే వేరే ఏమో ఆయనలో ఉన్నాయని బయటపెట్టేశారేమో అనిపించింది. లిటరల్గా అంత బాగా యాక్ట్ చేశారు ఆయన. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తే ఐ ఫీల్ లైక్ everyone did a good job అనొచ్చు. అండ్ ద హిట్టింగ్ డైలాగ్, ఫేమస్ డైలాగ్, నచ్చిన డైలాగ్ ఏంటంటే ఎల్లి గుడ్లో పేర్లు అనుకో. అదైతే హైలైట్. అసలు మూవీ అయిపోయే వరకు నేను ఆ డైలాగ్ వదలలేదు. అండ్ నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ ఇస్ హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఎందుకో తెలియదు, ఎమోషనల్గా ఆమెతో కూడా కనెక్ట్ అయిపోయాము. అండ్ ఈ వీడియో కనుక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇలాంటివన్నీ ఏమి చేయకపోతే బండగీసి గుర్తా.